వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరగనున్న ఓ నిరసన కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఓ సంస్థ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నిరసన హింసాత్మకంగా మారకుండా చూడాలంటూ ఓ ఫౌండేషన్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసింది. అయితే ఈ పిల్ను తక్షణం విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యత అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నిరసనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఎవరి కాక్రోచ్ జనతా పార్టీ, వారి డిమాండ్లేంటి ఓసారి చూద్దాం. జూన్ 6వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహిస్తోంది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని భారీ సంఖ్యలో పాల్గొనేలా సందేశాలు పంపుతుంది. అయితే ఈ ప్రపంచంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని, భద్రతా దళాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సేవ్ ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమం అదుపు తప్పే ప్రమాదం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు, మౌలిక వసతులకు నష్టం వాటిల్లకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకునేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ట్రాఫిక్, ప్రజా భద్రతకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీ పోలీస్ కమిషనర్ వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి మార్గదర్శకాలు జారీ కాలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. ఈ పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి సమయంలో వెంటనే కోర్టులు జోక్యం చేసుకోలేవని, శాంతి భద్రత నిర్వహణ పూర్తిగా పోలీసుల పరిధిలోని అంశమని స్పష్టం చేసినట్టు సమాచారం. ముందుగా సంబంధిత అధికారులను ఆశ్రయించాలని, వారి నుంచి స్పందన లేకపోతేనే కోర్టు జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. దీంతో రేపటి నిరసనను అదుపు చేయాల్సిన పూర్తి బాధ్యత ఇప్పుడు ఢిల్లీ పోలీసులపైనే పడింది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసనపై దాఖలైన పిల్ను హైకోర్టు వెంటనే విచారించడానికి అంగీకరించలేదు. దీంతో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం యథాతథంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. నిరసనకారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఢిల్లీ పోలీసులపై ఉంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎండి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి, అసలు కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 6న మేము ఆల్రెడీ ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పారు. నిరసన కార్యక్రమానికి ఆల్రెడీ పోలీసులు అనుమతి కోరుతూ కూడా లేఖలు ఇచ్చారు. కానీ ఎందుకు దీన్ని అనుమతి నిరాకరిస్తున్నారు? రవిచంద్ర, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది కాగితాలకే పరిమితమైంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వరకే ఇంతకాలం పరిమితమైంది. రేపు అంటే 6వ తేదీన ప్రత్యక్షంగా దాని బలాన్ని నిరూపించుకోవడానికి సన్నద్ధమవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీని వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో ప్రారంభించిన మన ప్రవాస భారతీయుడికి అతని ఇన్స్టాగ్రామ్ లో 2.5 కోట్ల మంది మద్దతు తెలపడంతో అతనికి ఉత్సాహం వచ్చేసింది. అదే సందర్భంలో ఇక్కడి బీజేపీ ప్రభుత్వం ఏదైతే మోడీ సర్కారుకు భయం కూడా పుట్టుకుంది. దీంతో దీని మీద చాలా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ముఖ్యంగా యూత్ అనేది, యూత్ లో, యువకులలో, యువకుల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అనేది
దీన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక కాక్రోచెస్ బొద్దింకలను చేసిన చిన్న వ్యాఖ్యలతో యువత ఏ విధంగా రివోల్ట్ అవుతుందో ఈ నిరసన ద్వారా రేపు చూపించాలని వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వాహకులు కానివ్వండి, వాళ్ళు కార్యకర్తలు కానివ్వండి, చాలా పకడ్బందీ వ్యూహంతో రేపు నిరసన కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించాలని ఒక పకడ్బందీ వ్యూహంతో ఉన్నారు. చెప్పండి, అసలు అభిజిత్ దీప్ కే ముందుగా ఖచ్చితంగా నేను ఈ నిరసన కార్యక్రమం చేసి తీరుతాను, అందుకే నేను అమెరికా నుంచి కూడా బయలుదేరి వస్తున్నాను అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఢిల్లీలోను కేంద్రంలోను రెండు కూడా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. యువతను అడ్డుకుంటే గనక యువత నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపించట్లేదా? ఇప్పుడు ఇక్కడ ఇది చాలా సున్నితమైన విషయం అని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు హైకోర్టులో వాళ్ళు చేసిన వ్యాఖ్యలే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వకుండా ఆపేస్తే రేపు యువత ఏదైతే రివోల్ట్ అయితే అది అదుపు తప్పుతుందేమో భయంతో హైకోర్టు ఆచితూచి వివరించింది. అది పోలీసుల ఆధీనంలో వ్యవహారం అని, రాష్ట్ర పోలీసులు శాంతి భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉందని కోర్టు తప్పించుకొని పోలీసుల మీద వేసింది. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే రేపు పోలీసులు లాఠీచార్జ్ చేస్తారా, ఎంతమంది గ్యాదర్ అవుతారు అది ముఖ్యమైన విషయం. ఎక్కువ వేలాది మంది లక్షలాది మంది గ్యాదర్ అయితే పోలీసులు వాళ్ళ మీద ఏదైనా లాఠీచార్జ్ లాంటి కొద్ది బల ప్రయోగం చేస్తే ముందే ఒక్కసారి యూత్ రివోల్ట్ అయితే అది అదుపు చేయడం చాలా కష్టమని మన బీజేపీ మోడీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే చెప్పండి, ఇంతకు ముందు కూడా ఇలాంటి జంజీ ఉద్యమాలు చాలా దేశాల్లో జరిగాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కనుక శ్రీలంకలో కానీ, బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ ఇలా జంజీ ఉద్యమాలు జరిగి అక్కడి ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రమాదం ఉంది. అలాంటి తిరుగుబాటు ఏమైనా ఇటు ఇండియాలో కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎక్కడైనా నియంతృత్వము అణచివేత పెరిగితే రివోల్ట్ ఆటోమేటిక్ వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ఇటీవల బంగ్లాదేశ్ లో కానివ్వండి, నేపాల్ లో కానివ్వండి, మన శ్రీలంకలో కానీ ఏకంగా మంత్రిని తగలబెట్టారు, వాళ్ళ ఇండ్లను తగలబెట్టారు, వాళ్ళ మీద దాడులు చేశారు. అధికారులే కాదు, ఏకంగా మంత్రుల మీద దాడులు చేశారు. ఒక్కసారి యువత ఉద్రిక్తతకు లోనైతే, ఒక్కసారి యువత ఆవేశానికి లోనైతే అదుపు చేయడం ఎవరి తరం కాదు. అయితే మన పక్క దేశాల్లోనే జరిగింది కాబట్టి ఇండియాలో కూడా వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇక్కడ ఈ ప్రజల మద్దతు లేకుండానే ఈవీఎం మద్దతుతో ఈవీఎంలో గ్యాంబ్లింగ్ చేస్తూ మోడీ ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేశాడనే ఒక ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి యువత ఒకవేళ నిజం కూడా రివోల్ట్ అయ్యి వాళ్ళు చాలా భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తే ఈ దేశంలో ఆ మోడీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. అందుకే చాలా జాగ్రత్తగా రేపు నిరసన ఎంత స్థాయిలో ఉంటుందో చూసి నెక్స్ట్ ముఖ్యంగా ఇటు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లలో ఒకటి చూసుకుంటే గనక నీట్ వల్ల విద్యార్థులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా. వీటిని అరికట్టడానికే మేము ముఖ్యంగా ఈ విద్యార్థుల తరఫున మాట్లాడడానికే ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి నీట్ తరఫున సపోర్ట్ ఉందా? విద్యార్థులు ఏమైనా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అసలు నీట్ అనేది ఇప్పుడు 23 లక్షల మంది దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాశారు. అందులో 17, 18, 19 సంవత్సరాల చాలా టీనేజ్ యువత ఉన్నారు. వాళ్ళు చాలా మంచిగా ఎగ్జామ్స్. నిన్న కూడా ఒక విద్యార్థిని సూసైడ్ చేస్తుంది. నాకు 650 మార్కులు వస్తాయని భావించాను, కానీ ఈ పరీక్ష రద్దు చేయడంతో మళ్ళీ నేను ప్రిపేర్ అయ్యి పరీక్ష రాసే పరిస్థితులు లేనని అమ్మాయి ఆత్మహత్య చేసింది. వాళ్ళ తండ్రి రైతు 3 లక్షల రూపాయలు అప్పు చేసి అమ్మాయిని కోచింగ్ సెంటర్ లో చేర్పించి చదివించాడు. ఆమె చాలా మంచిగా చదువుతుందని చెప్పారు. ఇలాంటి యూత్ ఇదే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఉద్యోగ నియామకాల్లో కూడా చాలా అక్రమాలు జరిగి బీజేపీ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు అనే వాళ్ళు ఎక్కువ మంది అక్రమంగా ఉద్యోగాలు కానివ్వండి, పర్సంటేజ్ అంటే కాలేజీలలో పర్సంటేజ్ కానివ్వండి సాధించి ఉత్తీర్ణత అవుతున్నారు. నిజమైన యువతకు అంటే ప్రతిభ కలిగిన యువతకు ఇక్కడ చోటు లేదు అనేది ఒక ఆక్రోశం ఉంది. అది ఏ విధంగా బయటపడుతుంది అనేది రేపు మనం చాలా చూడాలి. రేపు చాలా కీలకమైన రోజు.